ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ పుస్తకం నుంచి చాప్టర్ 3 and 4 గురించి ఈరోజు మాట్లాడదాం. సో చాప్టర్ 3 and 4 అనేవి చిన్న చాప్టర్స్. సో డైరెక్ట్గా ఫిక్షన్ లేకుండా ఐన్ ర్యాండ్ గారు చెప్పడం వల్ల సో చెప్పాల్సిన పాయింట్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారనమాట. సో చాప్టర్ 3 ఒక టోటల్ ఇంటెన్షన్ అనేది ఒక డైలాగ్లో ఉంటుంది. సో ఆ చాప్టర్ ఎండింగ్లో ఐన్ ర్యాండ్ గారు ఏం చెప్తారంటే, ఇఫ్ ఎనీ మ్యాన్ ఫీల్స్ దట్ ద వరల్డ్ ఈజ్ టూ కాంప్లెక్స్ అండ్ ఇట్స్ evil is too big to cope with, cope with, let him remember that it is too big to drown in a glass of whiskey. సో దీని అర్థం ఏంటంటే, ఈ ప్రపంచం అనేది చాలా కష్టంగా, ఈ జీవితం అనేది చాలా బాధాకరంగా ఉంది అని ఎవరికైనా అనిపిస్తే అతనికి ఒక మాట చెప్పండి. ఏంటనంటే, ఒక విస్కీ గ్లాసులో మునిగే అంత చిన్నది కూడా కాదు ఆ సమస్య అని. ఒక విస్కీ గ్లాసులో ముంచేసి దాన్ని హైడ్ చేద్దాం అనుకునే అంత చిన్నది కూడా కాదు అని. అంటే మనకు ఒక సమస్య కానీ, అది ఆర్థిక సమస్య కానీ, శారీరక సమస్యలు కానీ, మానసిక సమస్య కానీ, ఏదైనా సరే ఇట్స్ అబ్స్ట్రాక్ట్ సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం రేషనల్గా ఆలోచించి మనకున్న పాసిబిలిటీస్తో దాన్ని ఎదుర్కొని రిజాల్వ్ చేసుకోవాలి. కానీ దాన్ని మర్చిపోవటం కోసం హైడ్ చేసి ఒక గ్లాసు మందు తాగినంత మాత్రాన మళ్ళీ తెల్లారి నిద్రలేసిన తర్వాత ఆ సమస్య అలాగే ఉంటుంది అనేది ఐన్ ర్యాండ్ యొక్క ఉద్దేశం. సో ఎందుకు ఈ విషయం చెప్పింది అక్కడ, ఆ విస్కీ బాటిల్తో ఎందుకు అక్కడ ఎండ్ చేసింది ఆ డైలాగ్ అంటే, చాప్టర్ నేమ్ మెటాఫిజికల్ వర్సెస్ మ్యాన్ మేడ్. అంటే మెటాఫిజికల్ అంటే ప్రకృతి పరంగా, నేచర్, రియాలిటీ. మ్యాన్ మేడ్ ప్రకృతి పరంగా మనకు వస్తుంది ఏంటి, మనుషులు సృష్టించింది ఏంటి అంటే, ఏది మన జీవితంలో ప్రకృతి నిర్ధారించింది ఆల్రెడీ, ఏది మన జీవితంలో మనం సృష్టించుకుంటున్నాము. ఇప్పుడు ఇండియన్ కల్చర్ చూస్తే వేరే దేశాల గురించి వేరే కాన్సెప్ట్ ఉంటుంది. ఇండియాలో మన మతం కానీ, మన కులం కానీ, మన ఊరు కానీ, మన ప్రాంతం కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన అక్క చెల్లెళ్ళు కానీ, ఏది కూడా మనం నిర్ధారించుకునే శక్తి మనకు లేదు. పుట్టుకతోనే ప్రకృతి పరంగా అవి మనకు వస్తాయి. రెండవది, నీ కెరీర్, నీ ఎయిమ్, నీ గోల్, నీ టార్గెట్, నీ యాస్పిరేషన్స్, నువ్వు చేయాలనుకుంటున్న పనులు, నీ ప్రవర్తన, నీ బుద్ధి, నీ డిసిషన్స్, నీ నిర్ణయాలు, నువ్వు బాధపడాలా వద్దా, నీ చాయిస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఫ్రీ విల్ అని అంటారు ఐన్ ర్యాండ్ గారు దీన్ని. ఫ్రీ విల్ అంటే ఒక సంకల్పాన్ని నువ్వు తీసుకునే శక్తి నీకుంది అని దాని అర్థం. సో ఒక రాజకీయ ప్రభుత్వం ఏదైనా సరే ఒక స్టేట్ని పరిపాలిస్తున్నప్పుడు ఏదైనా ఒక విపత్తు జరిగి ఒక డ్యామ్ కూలిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎంతోమంది ఇల్లులు కానీ, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినప్పుడు దాన్ని కర్మఫలంగా కానీ, లేదంటే ముందుగానే వాళ్ళ చావు నిర్ణయించబడిందని కానీ, లేదంటే ఒక మూఢనమ్మకాలు, జాతకాల దృష్ట్యా మనుషులు దాన్ని చూడకూడదు. ఆ డ్యామ్ ఎందుకు కూలిపోయింది, దానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని ఇంజనీర్సు పర్యవేక్షించి పరిశీలించి ఇంకొంచెం బెటర్గా మానవ నిర్మిత వ్యవస్థని మనం ఇంకొంచెం కట్టుదిడ్డంగా చేయాలే. కానీ అక్కడ దాన్ని విధికో తలరాతకో తల వంచినప్పుడు మనిషి అక్కడి నుంచి అభివృద్ధి చెందలేడు అనేది అందులో వన్ ఆఫ్ ది పాయింట్. సో మరణం, ఇందాక నేను చెప్పినట్టు మతం కానీ, కులం కానీ, మన జాతి కానీ, మన ప్రాంతం కానీ యాజ్ పర్ ఇండియన్ సిస్టమ్ మనం మార్చుకోవడానికి లేదు. కానీ ఇవన్నీ నీకు ప్రకృతి నిర్దేశించిన తర్వాత నువ్వు జీవితంలో వేర్ ఐ యామ్, హౌ డు ఐ నో, వాట్ షుడ్ ఐ డూ, ఈ 3 క్వశ్చన్లకు ఆన్సర్ వేసుకున్నప్పుడు ఫస్ట్ 2 క్వశ్చన్స్ నీ చేతిలో లేకపోవచ్చు. వేర్ ఐ యామ్ అంటే యు బార్న్ ఇన్ ఏ సమ్ విలేజ్. హౌ డు ఐ నో అంటే ఆ విలేజ్ నీ కంటికి కనిపిస్తుంది, నువ్వు ఆ భూమి మీద నడుస్తున్నావు, అదే దానికి సాక్ష్యం. కానీ మూడో విషయం వాట్ షుడ్ ఐ డూ, నేనేం చెయ్యాలి, ఇది మాత్రం నీ చేతుల్లోనే ఉంది. ఇది ప్రకృతి నీకు నిర్దేశించింది కాదు. మనిషి జీవితం అనేది ప్రకృతి ద్వారా మనకు వచ్చిన నియమాలేంటి, సిద్ధాంతాలు ఏంటి, మనిషిగా మనం వాటిని ఉపయోగించుకొని మనం చేయవలసిన బాధ్యతలు ఏంటి అని
దానికి ఒక సపరేట్ లైన్ గీసినప్పుడు మాత్రమే మీకు జీవితం మీద ఒక స్పష్టత వస్తుంది అనేది ఆ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రపంచం ఎవరికైనా ఎంతో కష్టంగా, జీవితం ఎంతో భారంగా, బాధగా అనిపిస్తుంది అని అంటే అతనికి చెప్పండి, అది విస్కీ గ్లాసులో ముంచేటంత చిన్నది కూడా కాదు అని. అంటే సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలి అని కూడా ఇంటర్నల్గా, ఇండైరెక్ట్గా మనకి చెప్పినట్టు. ఒక సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ, ఒక విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి కానీ, లేదంటే మీరు సాధించిన అచీవ్మెంట్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవటానికి కానీ మందు అనేది తాగొచ్చు. కానీ బాధ నుంచి తప్పించుకోవడానికి, కష్టాలను మర్చిపోవటానికి, బాధ్యతల నుంచి ఎస్కేప్ అవటానికి మందు తాగటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇట్ విల్ కమ్స్ అండర్ యాంటీ లైఫ్ అని అంటుంది ఐన్ ర్యాండ్ గారు. సో చాప్టర్ 4 టైటిల్ మిస్సింగ్ లింక్. వాట్ ఈజ్ మిస్సింగ్ లింక్? ఆ చాప్టర్లో కూడా లాస్ట్ ఒక డైలాగ్ రాస్తుంది ఐన్ ర్యాండ్ గారు. ఏంటంటే అది, ఫర్ ఇయర్స్ scientists have been looking for a missing link between man and animals. Perhaps that missing link is the anti-conceptual mentality. Anti-conceptual mentality అంటే కాన్సెప్చువల్ అంటే కాన్సెప్ట్ అంటే ఒక ఇమాజినేషన్, క్రియేటివిటీ, మన ఆలోచన శక్తి, దానికి సంబంధించి కాన్సెప్చువాలిటీ అన్నది. యాంటీ కాన్సెప్చువల్ మెంటాలిటీ. ఐన్ ర్యాండ్ గారు మీరు చూస్తే యాంటీ లైఫ్ అనే పదం ఫస్ట్ ఐన్ ర్యాండ్ గారే వాడారు. యాంటీ కాన్సెప్చువల్ మెంటాలిటీ అనేది కూడా ఆమె వాడిన భాషలో ఒక క్రియేటివ్ వర్డ్ అది. యాంటీ కాన్సెప్చువల్ మెంటాలిటీ అంటే ఆలోచన విధానం. యాంటీ కాన్సెప్చువాలిటీ అంటే కొత్తదనాన్ని అంగీకరించకపోవటం, పాత మోస పద్ధతిలో జీవితాన్ని ఎవరైనా బతుకుతున్నా కానీ, క్రియేటివ్ ఫీల్డ్లో కానీ, కెరీర్లో కానీ, జాబ్లో కానీ ఎవరైనా కొత్తది కనిపెట్టినప్పుడు దాన్ని ఫస్ట్ అంగీకరించి, ఎందుకు ఇలా, వాట్ ఈస్ దిస్ అని ఆలోచించి రేషనాలిటీగా అది మంచిదే అయితే దాన్ని వెల్కమ్ చేయటం గొప్ప విషయం. సో ఇప్పుడు మీరు ఈ యాంటీ కాన్సెప్చువల్ మెంటాలిటీకి ఐన్ ర్యాండ్ గారు మొత్తం మూఢనమ్మకాలని, జాతకాలని లింక్ చేశారు. ఇందాక ఏదైతే నేను ఒక డ్యామ్ ఎగ్జాంపుల్ చెప్పానో, ఒక రాజకీయ వ్యవస్థలో ఏవైనా సరే ప్రకృతి పరంగా మనకి ఏవైనా ఆపదలు జరిగినప్పుడు అది ఎందుకు అలా జరిగింది అని సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేసి బెటర్గా ఇంకా కన్స్ట్రక్ట్ చేయాలి. కానీ అది తలరాతకో విధికో మనం దాన్ని అసైన్ చేయటం వల్ల మనిషి అనేవాడు అభివృద్ధి చెందడు. సో ఇప్పుడు ఎవరైతే యాంటీ కాన్సెప్ట్ మెంటాలిటీ, దీనికి ఐన్ ర్యాండ్ గారు చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక జంతువు తనకి స్వేచ్ఛా సంకల్పం ఉండదు, విల్ పవర్ అనేది ఉండదు. తనకు ప్రకృతి ఏదైతే ఇచ్చిందో ఆ పరిధిలోనే బతకాలి. కానీ మనిషి అలా కాదు. మనిషి ఎప్పుడైతే తనకున్న ఆలోచనని ఉపయోగించుకోవటం సరిగ్గా రాదో, తనకున్న ఆలోచనని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియనప్పుడు ఆ ఆలోచనే తన మీద తిరగబడి తనలో ఒక గిల్ట్ని క్రియేట్ చేస్తుందని ఐన్ ర్యాండ్ చెప్తుంది. ఎలా అంటే, ఒక మనిషి ఏమీ ఆలోచించకుండా జీవితాన్ని చాలా నార్మల్గా ఆలోచనకున్న శక్తిని అర్థం చేసుకోకుండా ఆలోచనతో ఏదైనా చెయ్యొచ్చు అని ఒక డిసిషన్ తీసుకోకుండా అలాగే ఉంటే అతను ఒక జంతువులాగా ఉండలేడు. ఎందుకనంటే అతనిలో ఎప్పుడూ ఒక నిరంతర చైతన్యం ఉంటుంది. డెఫినెట్గా అతను జంతువులాగా ప్రశాంతంగా బతకలేడు. ఎందుకనంటే జంతువుకు ఆలోచించే శక్తి లేదు. తనకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో, ఆ లిమిటెడ్ సర్కిల్లో తను అలా ప్రశాంతంగా బతకగలదు. కానీ మనిషి ఎప్పుడైతే జంతువుతో పోల్చుకుంటాడో అతనప్పుడు ఏదైతే అతను ఈ యాంటీ కాన్సెప్చువల్ మెంటాలిటీ బతికేవాళ్ళు, ఈ మూఢనమ్మకాలనో జాతకాలనో నమ్ముతూ మనిషిలో ఉన్న ఆలోచన శక్తిని బయటికి తీయకుండా, వాళ్ళలో ఎంతో ఆలోచించే శక్తి ఉండి కూడా వాళ్ళు దానిని ఉపయోగించుకోకుండా నార్మల్గా బతుకుదాం అనుకొని ఆ మూఢనమ్మకాల్లోనే ఉండేవాళ్ళు జంతువులాగా ప్రశాంతంగా ఉండలేరు. ఎందుకంటే జంతువులకి ఆలోచించే శక్తి, ఫ్రీ విల్ పవర్ అనేది లేదు. కానీ నీకుంది. అదేం చేస్తుంది అంటే నేను ఊరికనే ఉండనివ్వదు. లోపల నీకు ఒక తెలియని గిల్ట్, ఒక ఎంప్టీనెస్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. నీకన్నా మెరుగ్గా బ్రతికే వాళ్ళని చూసినప్పుడు కానీ, ఏదైనా జీవితంలో సాధించే వాళ్ళని చూసినప్పుడు కానీ, కెరీర్లు ఎవరైనా ముందుకెళ్తున్నప్పుడు కానీ నీలో ఒక తెలియని ఏదో ఎంప్టీనెస్ వస్తుంది. నేను కూడా అలా చేస్తే బాగుండు కదా, నేను కూడా జీవితంలో అలా ఎదిగితే బాగుండు కదా అనే ఒక ఆలోచన నీ యొక్క సబ్కాన్షియస్లో నుంచి కాన్షియస్ మైండ్లోకి రాకుండానే అది డైరెక్ట్గా ఒక ఎమోషన్ని జనరేట్ చేస్తుంది.
అంటే ఇది నేను కూడా అలా చేయగలను, ఎందుకు అలా చేయలేకపోతున్నాను అంటే నేను ఎక్కడ ఆగిపోయాను, నా ఆలోచన నేను సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు అనే ఒక జ్ఞానం ఏదైతే ఉందో అది నీ కాన్షియస్ మైండ్కి నీ సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి అందేలోపు ఒక ఎమోషన్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు కంప్లీట్గా అప్పటి వరకు ఆలోచించడం, విజ్డము, ఇంటెలిజెన్స్ వీటిని ఉపయోగించకుండా ఒక ఎమోషన్ మూఢనమ్మకాల బేస్లో కొన్ని నమ్మకాల దృష్ట్యా నువ్వు బతకడం మొదలుపెట్టావు. కాబట్టి అప్పుడు నీ స్వభావం ఏంటో నీకే తెలియక నీ తెలియని ఒక ఫ్రస్ట్రేషను, తెలియని ఒక గిల్టు, తెలియని ఒక నిస్సహాయతలోనే ఎందుకు బాధపడుతున్నావో నీకే తెలియని ఒక స్థితిలో బతకటం అనే ఒక స్థితికి, ఆ హ్యాబిటైజేషన్కి నువ్వు అలవాటు పడతావు. అదే మిస్సింగ్ లింక్ అంటుంది ఆయన ర్యాండ్ గారు. జంతువుకి మనిషికి మధ్య సైంటిస్టులు ఎక్కడ లింక్ మిస్ అయిందంటే, మనం ఆది మానవులుగా ఒక హోమోసేపియన్స్ అనే ఒక జంతువు దగ్గర నుంచి పరిణామ క్రమంలో మనం మనుషులుగా చేరాం. కాబట్టి ఎక్కడ లింక్ మిస్ అయింది అని సైంటిస్టులు ఆలోచిస్తున్నారు. మేబీ ఇదే అయ్యి ఉండొచ్చు అని ఐన్ ర్యాండ్ గారు దాన్ని ఫిలసాఫికల్ వేలుగా ఒక సర్కాజంగా అన్నారనమాట. అంటే యాంటీ కాన్సెప్చువల్ మెంటాలిటీ, ఆలోచనను వ్యతిరేకించటం, మంచి ఆలోచనను వ్యతిరేకించటం, ఆలోచించటానికి నిరాకరించటం. అందుకే అట్లా స్ట్రగుల్లో డేగ్ని టేగట్ ఒక మాట అంటుంది, మంచి చెడు ఆలోచనలు అంటూ ఏమీ లేవు. డేగ్ని కాదు, ఫ్రాన్సిస్కో అంటాడు డేగ్నితో, మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు అంటూ ఏమీ లేవు డేగ్ని, ఆలోచనని ఆలోచించటానికి నిరాకరించటమే చెడు ఆలోచన అంటాడు. అంటే నేను ఒక 2 సంవత్సరాల క్రితం ఒక పర్సనల్ లోన్ తీసుకుందామని ఫోన్లో అప్లై చేస్తున్నాం, నేను మా ఫ్రెండ్. ఫోన్లో అప్లై చేస్తుంటే ఫస్ట్ ఒక దగ్గర అప్లై చేసాం, ఒక క్యాంటీన్ దగ్గర, అది అవ్వలేదు. దాని తర్వాత వేరే దగ్గరికి వచ్చాం, అది అవ్వలేదు. ఇంకో ప్లేస్కి వచ్చా, అక్కడ ఏదో నెట్వర్క్ ఇష్యూస్తో ఏదో అవుతుంది. సో ఇమీడియట్గా ఆ అవతల వ్యక్తి, నా పక్కన ఉన్న అవతల వ్యక్తి నాతో అన్న మాట ఏంటంటే, నువ్వు ఎక్కడైతే నుంచున్నావో ఆ ప్లేస్ బాగాలేదు, నీ టైం బాగాలేదు, అందుకే నీకు లోన్ రావట్లేదు అన్నాడు అనమాట. అంటే నుంచున్న ప్లేస్కి కూడా దాన్ని మన టైంకి, మన కర్మకి లింక్ చేసి మాట్లాడటం అనేది యాంటీ కాన్సెప్చువల్ మెంటాలిటీ. అంటే ఇది ఎందుకు రావట్లేదు, నెట్వర్క్ స్లోగా ఉంది, మనం వాడేది 4Gయా 5Gయా, 5Gకి సిగ్నల్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ తక్కువ ఉంటాయి, దానివల్ల సర్వర్ అనేది కనెక్టివిటీ అవ్వట్లే. మన ఫోన్లో ఉండే అప్లికేషన్ వెబ్ సర్వర్లో రన్ అవుతుంది, ఆ వెబ్ సర్వర్లో మన యొక్క ఫ్రంట్ ఎండ్ పేజ్ రన్ అవుతుంది, అప్లికేషన్ యొక్క ఫ్రంట్ ఎండ్ పేజ్. ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్ పేజ్కి రిక్వెస్ట్ ఇస్తామో అప్పుడు వెబ్ సర్వరు బ్యాక్ ఎండ్లో ఉండే అప్లికేషన్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఎప్పుడైతే బ్యాక్ ఎండ్లో ఉన్న అప్లికేషన్ సర్వర్కి రిక్వెస్ట్ వస్తుందో ఆ రిక్వెస్ట్ అది దాని లోపల రన్ అయ్యే అప్లికేషన్కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఎప్పుడైతే అప్లికేషన్ లోపలికి రిక్వెస్ట్ వెళ్తుందో ఆ అప్లికేషన్ యొక్క రిక్వెస్ట్ కంప్లీట్ బ్యాక్ ఎండ్లో ఉండే డేటాబేస్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఎప్పుడైతే డేటాబేస్ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుందో డేటాబేస్ సర్వర్ అక్కడి నుంచి డౌన్ స్ట్రీమ్ సర్వీసెస్కి, వేరే సర్వీసెస్కి రిక్వెస్ట్ని పంపి అక్కడి నుంచి రిక్వెస్ట్ని మళ్ళీ వైజ్ వర్స తీసుకొచ్చి నీ యొక్క వెబ్ సర్వర్లో ఉన్న అప్లికేషన్ యూఐకి నీకు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది. ఇది కంప్లీట్ ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్లో జరగటానికి మనకి ఇంటర్నెట్ అనే సదుపాయం ఉండాలి. ఇంటర్నెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, 1 సబ్మెరీన్ కేబుల్స్, 2 టవర్స్. సో ఇది మేము యూజ్ చేసే అప్లికేషన్ ఫారిన్ అప్లికేషన్, అమెరికన్ అప్లికేషన్, అది ఒక ఇంటర్నెట్ బేస్ మీద నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా అది www.comలో రన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సర్వర్లు అనేవి వేరే దేశాల్లో ఉంటాయి. అంటే నువ్వు ఇక్కడ క్లిక్ చేసిన ఒక్క క్లిక్ మన మహాసముద్రాలలో ఉన్న సబ్మెరీన్ కేబుల్స్లోకి ఒక నెట్వర్క్ ప్యాకెట్స్ లాగా మారి ఆ ఒక్కొక్క ప్యాకెట్ అది కాంతి కన్నా భయంకరమైన వేగంతో ప్రయాణించి ఎక్కడో అమెరికాలో ఒక బిల్డింగ్లో ఉన్న సర్వర్లోకి అది రీచ్ అయ్యి మళ్ళీ అది డీక్రిప్ట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఎన్క్రిప్ట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇందాక చెప్పిన సర్వర్స్ అన్నిటిని దాటుకుంటూ రావాలి. ఇంత ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ ఆలోచించకుండా ఇమీడియట్గా అవతల వ్యక్తి నాతో అన్న మాట ఏంటంటే, ఇక్కడ నుంచుంటే నీ జాతకం బాగా అందుకే రావట్లేదు, ఇంకో చోట నుంచుందాం పద, అక్కడ నుంచుంటే నీ జాతకం బాగాలేదు, అసలు ఈరోజు నీ టైం బాగాలేదు అందుకే రావట్లేదు అన్నాడు అనమాట. సో యాంటీ కాన్సెప్చువల్ మెంటాలిటీ అంటే ఇది. దాని కారణాలు ఏంటని ఆలోచించుకుంటే ఇమీడియట్గా మూఢనమ్మకంలోకి వచ్చేసి అతని ప్రయత్నాన్ని, అతని నమ్మకాన్ని
అతని ఆలోచనకి వ్యతిరేకంగా అతనే సృష్టించుకోవటం వల్ల అతను తెలియని ఎన్నో బాధల్ని జీవితంలో భరిస్తూ ఉంటాడు. కానీ దానికి కారణం అతనికి వచ్చిన మూఢనమ్మకాలు, అతను చేసుకున్న జడ్జిమెంట్సే కారణం అనేది అతనికి ఎప్పటికీ గుర్తించలేడు. అందుకే ఐన్ ర్యాండ్ గారు అట్లాస్ షరగ్డ్ బుక్లో ఒక డైలాగ్ చెప్తాడు, వెన్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ ది కాంట్రడిక్షన్ చెక్ యువర్ ఇన్నర్ ప్రమిసెస్, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ రాంగ్ అని అంటుంది. ఇన్నర్ ప్రమిసెస్ అంటే మన జడ్జిమెంట్స్ని, మన నమ్మకాలని. ప్రమిసెస్ అంటే పరిసరాలు. ఇన్నర్ ప్రమిసెస్ అంటే మన లోపలి నమ్మకాల విశ్వాసాలను ఒకసారి చెక్ చేసుకో. ఏదైనా సాధించాలంటే పేదరికంలో పుడితేనే మనం డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడితేనే మనం సాధించగలం, పేదరికంలో పుడితే సాధించలేమా అనే ఒక నమ్మకం మనకు ఏర్పడటం వల్లనే మనం ఏది చేయలేకపోతున్నాము. ఇంగ్లీష్ మీడియం చదువుకొని వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, తెలుగు మీడియం చదువుకొని వచ్చిన వాళ్ళకి అంత రాదులే అని నేను ఏదైతే నమ్మకం పెట్టుకున్నానో దానివల్లనే నా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఏవైతే కొన్ని రంగాలు ఉంటాయో అవి కొంతమందికే పరిమితం, మనకి కాదు అనే నమ్మకం పెట్టుకోవడం వల్లనే మనం ఆ రంగంలోకి వెళ్ళలేకపోతున్నాము. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకోవాలి అని అంటేనే ఐన్ ర్యాండ్ యాంటీ కాన్సెప్చువల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు వాళ్ళ యొక్క ప్రగతిని ముందుకు తీసుకెళ్ళలేరు. డెఫినెట్గా వాళ్ళు అప్పుడు అలా యాంటీ కాన్సెప్చువల్ మెంటాలిటీ అంటే ఆలోచనను వ్యతిరేకించడం, కొత్త ఆలోచనలు అంగీకరించలేకపోవటం, వాళ్ళ జీవితంలో వస్తున్న కష్టాలకి, నష్టాలకి, బాధలకి కారణం ఎక్కడ వాళ్ళు తప్పు చేశారు అనే విషయాల్ని వాళ్ళు అనలైజ్ చేసుకోకుండా ఒక మూఢనమ్మకాలకి జడ్జిమెంట్కి రావటం వల్ల వాళ్ళు అటు జంతువులాగా బతకలేరు. ఎందుకంటే జంతువుకి మైండ్ లేదు, నీకు మైండ్ ఉంది. ఇలా మనిషిలాగా బతకాలి అంటేనేమో యాంటీ కాన్సెప్చువల్ మెంటాలిటీతో ఉంటావు, అంటే నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటావు. సో ఆ రెండింటికి మధ్య నువ్వు ఉండటం వల్ల చివరికి గిల్ట్లో, కాన్ఫ్లిక్ట్లో నువ్వు అలా కొట్టుకుపోతావు. సో అందుకే ఐన్ ర్యాండ్ గారు ఇక్కడ ఏమంటుందంటే, నువ్వు మార్చలేని విషయాలని అంగీకరించే స్పష్టత నీకు ఉండాలి. నువ్వు మార్చగలిగిన విషయాలని సాధ్యమైనంత మార్చే ధైర్యం నీకు ఉండాలి. ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకోమంటుంది. సో దీస్ ఆర్ ది చాప్టర్ 3 అండ్ చాప్టర్ 4. మళ్ళీ కలుద్దాం. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.